ఈ రోజుల్లో చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బీట్రూట్ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి రోజు 250 మిల్లీగ్రాముల పచ్చి బీట్రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్రూట్లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు దండిగా ఉంటాయి. శరీరం కాల్షియాన్ని వినియోగించుకోవడంలో తోడ్పడే సైలీషియా సైతం దీంట్లో ఉంది. బీట్రూటుకు ఎరుపు రంగును కలిగించే బీటాసైనిన్కు పెద్ద పేగుల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లో నైట్రేట్ నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్రూట్ రసం తాగిన 3 గంటల్లో రక్తపోటులో తగ్గుదల ఉంటుందని, దీనివల్ల అనవసర ఆందోళన దూరం చేసుకోవచ్చని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. బీట్రూట్ గురించి పరిశోధన ప్రకారం రోజుకు 400 మిల్లీగ్రాముల చొప్పున 2 రోజుల బీట్రూట్ రసం తాగితే వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనలో చురుకుదనం కనిపించింది. బీట్రూట్లో బొరాన్ ఎక్కువగా ఉన్నందువలన శృంగార హార్మోన్లను ఎక్కువ చేస్తుంది. సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడిబారకుండా చేస్తుంది. వీటిలోని బీటన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకు ఒక చిన్న గ్లాసు బీట్రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గడానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికి బీట్రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.